హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. స్కూల్ హాఫ్ డే లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్లో ఈరోజు డే 2. ముందు వీడియోలో మనం బ్యాటర్ని 3 రోజులకు సరిపడా చేసుకున్నాం కదా. అందులో మొదటి రోజు నార్మల్ దోశలను వేసుకున్నాం కదా. ఈరోజు మనం టమాటా దోశను వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నార్మల్గా కొందరు పచ్చి టమాటాలను గ్రైండ్ చేసి పిండిలో మిక్స్ చేసి చేస్తారు. నాకు అలా నచ్చలేదు. ఇలా చేస్తే చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనకు సరిపడా టమాటా ముక్కలను వేసి కొంచెం వెల్లుల్లిని వేసి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో దించేస్తామనే ముందు కొంచెం చిల్లీ పౌడర్ వేసి కలుపుకొని దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా దోశ బ్యాటర్ని తీసి పెట్టుకున్నాం కదా. ఆ దోశ బ్యాటర్లో ఈ టమాటా పేస్ట్ని వేసి మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కావాల్సి వస్తే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందే మనం వాటర్ పోసేసి దోశ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఒకవేళ మనం టమాటా పేస్ట్ వేసిన తర్వాత పలచగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. టమాటా పేస్ట్ వేసిన తర్వాతనే దోశలు వేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టుకొని అది మంచిగా వేడైన తర్వాత నీళ్ళు చిలకరించుకుంటూ దోశను వేసుకోవడమే. మన నార్మల్ దోశలు ఎలా వేస్తామో అలానే అలా కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టమాటా దోశ రెడీ. దీనిని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మనం ఏం సర్వ్ చేసుకోకుండా అలానే తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పల్లి చట్నీ ఆల్రెడీ ముందు రోజు 2 రోజులకు సరిపడా రెడీ చేసుకున్నాం కదా. దానిని తీసి పోపు పెట్టేసుకుంటే రెడీ. ఈజీ కదా. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. మీరు కూడా ఈ టిప్స్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. డే 1 వీడియో ఒకవేళ మీరు చూడకుంటే ఆ లింక్ వీడియో కింద ఉంటుంది. తప్పకుండా క్లిక్ చేసి చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.